హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పూర్వపు హైదరాబాద్ ప్రెసిడెన్సీలో గోదావరి నది ప్రెసిడెన్సీ డ్యాష్లోకి ప్రవేశించింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఔరంగాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, 1853 తర్వాత రాయచూర్ జిల్లా హైదరాబాద్ ప్రెసిడెన్సీలోని క్రింది ఏ సుబాలో భాగంగా ఉంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉస్మానాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, బహమాన్ షా ముబారక్ సంస్కరణలు దేనితో సంబంధం కలిగి లేవు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవేవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సాలార్ జంగ్ 1 పాలనలో నిరంతరం పన్నుల వసూలు చేసే గ్రామాలను ఏమని పిలిచేవారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పేష్కాష్. నెక్స్ట్ క్వశ్చన్, నీసా అనే సంస్థ కింది వాటిలో ఏ సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా పనిచేసింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జోగిని. నెక్స్ట్ క్వశ్చన్, కొడవ తాంచా జాతర కింది వాటిలో ఏ జిల్లాకు అనుబంధంగా ఉంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం పాలనలో కింది ఏ పారిశ్రామిక ప్రాంతంలో విఎస్టీ స్థాపించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆజాంబాద్. క్వశ్చన్ వచ్చేసి, సాలార్ జంగ్ 1 పాలనలో జమియతీ జిల్లాదారి యొక్క విధి ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి లా అండ్ ఆర్డర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాలార్ జంగ్ 1 పరిపాలనా కాలంలో మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బషరుద్దౌలా. నెక్స్ట్ క్వశ్చన్, 1863లో శాస్త్రీయ సంఘం దేనికి అనుబంధ సంస్థగా స్థాపించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అలీగఢ్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దారుల్ ఉలూం విశ్వవిద్యాలయం ఏ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పంజాబ్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, సాలార్ జంగ్ పాలనలో ఉర్దూ అధికారిక భాషగా గుర్తించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాలార్ జంగ్ 2. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీకోసం కష్టపడి వీడియోని చేస్తాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.